జై వీరభద్రకుని స్వామి నమో నమ. దాదాపు 75-76 దగ్గర స్వతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి ఘోర పరిస్థితులు ప్రజాస్వామ్యం అంటే రాజకీయంతో ప్రజాస్వామ్యం నడపాలని చూసి ఇప్పుడు ఎట్లా లయ తప్పించడు. ఒకప్పుడు ప్రజల డబ్బులు తినాలంటే రక్తం కుడితే తినేస్తాం. మనం ప్రజల డబ్బు తీసుకోకుండా ప్రజలు ట్యాక్సుల్ని విద్య రూపంలో, వైద్య రూపంలో, ఆరోగ్యం, మౌలిక వసతులు, డ్యాములు కట్టడము, డ్రైనేజీలు కట్టడము, రకరకాల వసతులు కల్పించుకోవడము, ప్రజలకు మౌలిక వసతులు, ఫ్యాక్టరీలు, పరిశ్రమలు రకరకాలుగా చేయడంతో మనకి ఇది చేసినారు. కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా, ప్రజల డబ్బులు దోచుకోవడమే ధ్యేయంగా రాజకీయం చేస్తున్నారు. రాజకీయం అంటే సేవ అంట. సేవ చేయడానికి రాజకీయాలు అవసరం అంట. నువ్వు సేవ చేయాలనుకుంటే మీ అమ్మ, మీ నాయన పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళ పేరు మీద సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి సేవ చేస్తే దాన్ని సేవ అంటారు. అంతేగాని ప్రజల దగ్గర డబ్బులు సేకరించి ప్రజలతోనే ట్యాక్సులు ముక్కుపిండి వసూలు చేసి అన్నింటిలో ట్యాక్స్లు వేసి ప్రజలకి వరాలు ఇవ్వడం ఏమి పరమశివుడు ధ్యానంతో చేసేస్తాడు. కానీ నువ్వు మాతో డబ్బులు తీసుకుని మా డబ్బులు మాకే పంచుతున్నావు. నువ్వు దేవుడితో సమానం విగ్రహాలు కట్టుకొని పూజలు చేసుకుంటున్నావు.